హాయ్ ఫ్రెండ్స్, నా పేరు తేజస్ అని మీరు చూస్తున్నారు ఎగ్జామ్ ట్రిక్ ఛానల్. ఈ వీడియోలో నేను మీరు ఎప్పటి నుంచో అడుగుతున్న ఆల్జీబ్రా. సో ఆల్జీబ్రా అంటే ఎలిమెంటరీ ఆల్జీబ్రా కానీ ఏదైనా. సో చాలామందికి కొంచెం ఇష్టం లేని టాపిక్ అయి ఉండొచ్చు, బట్ అడ్వాన్స్డ్ మ్యాథ్స్లోకి వస్తుంది అనమాట. ఆల్జీబ్రా అన్న కాన్సెప్ట్ ఏంటంటే అడ్వాన్స్డ్ మ్యాథ్స్లోకి వస్తుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్ చాలా ఎగ్జామ్స్కి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి లైక్ ఎన్టీపీసీ కానీ ఆర్ గ్రూప్ డి కానీ. సో ఇలాంటి వాటన్నిటికీ చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండ్ ఎక్కువ మందికి తెలియని టాపిక్ కూడా. ఈ అడ్వాన్స్డ్ మ్యాథ్స్లో చాలా టాపిక్స్ ఎక్కువ మంది వదిలేస్తుంటారు. ఈవెన్ బ్యాంకింగ్ వాళ్ళు కూడా అడ్వాన్స్డ్ మ్యాథ్స్ అన్నది ఎక్కువ మందికి ఉండదు కాబట్టి వాళ్ళు వదిలేస్తుంటారు. సో చాలా ఇంపార్టెంట్ టాపిక్, కొంచెం చాలామందికి ఎక్కువ నాలెడ్జ్ లేని టాపిక్. సో ఈ టాపిక్ కనుక మీరు ఇలాంటి టాపిక్స్ కనుక నేర్చుకుంటే మీకు ఎక్స్ట్రా అడ్వాంటేజ్ ఉంటుంది అనమాట. ఎందుకంటే అందరూ పర్ఫామ్ చేయరు కాబట్టి ఇలాంటి టాపిక్స్ మీకు స్కోరింగ్ అవుతాయి. సో ఈ వీడియోలో మనం ఆల్జీబ్రాకి సంబంధించిన కంప్లీట్, అంటే ఒక 2-3 వీడియోస్లో మనం మొత్తం ఆల్జీబ్రాకి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ, అంటే మొత్తం సబ్జెక్ట్ అంతా నేర్చుకుందాం. సో మరి లేట్ చేయకుండా వీడియో అన్నది స్టార్ట్ చేసేద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ మీరు మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను ఇలాంటి క్లాసెస్ ఎన్టీపీసీ అండ్ గ్రూప్ డి రెండింటిగా ఉపయోగపడేలాగా క్లాసెస్ అన్నవి చేస్తుంటాను. రీజనింగ్ ఆల్రెడీ నేను స్టార్ట్ చేశాను, అండ్ తర్వాత ఇలాగా అడ్వాన్స్డ్ మ్యాథ్స్ నుంచి మనం అర్థమెటిక్, అడ్వాన్స్డ్ మ్యాథ్స్ ఇట్లా కవర్ చేసుకుందాం. జీకే కూడా 2-3 టాపిక్స్, హిస్టరీ, ఫిజిక్స్ ఇట్లా కొన్ని కవర్ చేశాను. సో ఇలాంటి క్లాసెస్ అన్ని మిస్ అవ్వకుండా ఉండడానికి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోద్దు. ఎందుకంటే దాంతోపాటు నేను అప్డేట్స్ కూడా చేస్తూ ఉంటాను. వీటికి సంబంధించి వీటికి సంబంధించిన గవర్నమెంట్ ఎగ్జామ్ సంబంధించిన అప్డేట్స్ మీకు ఫాస్ట్గా తెలియాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. అండ్ తర్వాత మన టెలిగ్రామ్ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ అవ్వండి. ఎందుకంటే అక్కడ పీడిఎఫ్స్ అవైలబుల్గా పెడతాను, డౌన్లోడ్ చేసుకుని చదువుకోవచ్చు. అండ్ మీరు ఏమైనా డౌట్స్ కూడా అక్కడ క్విక్గా ఇంటరాక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో లింక్స్ అన్నవి కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, జాయిన్ అవ్వండి. సో ఇప్పుడు మనం టాపిక్ ఆల్జీబ్రా గురించి తెలుసుకుందాం. సో ఆల్జీబ్రా గురించి తెలుసుకునే ముందు ఫస్ట్ థింగ్, మీరు చాలామంది అడిగేది ఏంటంటే బుక్స్ గురించి అడుగుతుంటారు. సో ఈ బుక్ చూసారా? ఈ బుక్ ఏంటంటే మీకు రాకేష్ యాదవ్ క్లాస్ నోట్స్ అని ఉంటుంది. చాలా మంచి అడ్వాన్స్డ్ లెవెల్ మ్యాథ్స్ ఉంటుంది. ఆర్ ఎనీథింగ్ మీరు ఇప్పటిదాకా ప్రిపేర్ అయ్యే దానికంటే చాలా మంచి కాన్సెప్ట్, అంటే మంచి ట్రిక్స్ ఉంటాయి అందులో. సో బేసిక్స్ ఆల్రెడీ చాలా బాగున్న వాళ్ళకి బుక్ అన్నది చాలా బాగుంటుంది. సో తీసుకోండి, కింద లింక్ అన్నది డిస్క్రిప్షన్లో ఉంటుంది. అండ్ బేసిక్స్ బాగుంటే చాలా బెటర్ అనమాట. ఎందుకంటే బేసిక్స్ ఎక్కువ కవర్ చేయరు, మెయిన్లీ ఎక్కువ ట్రిక్స్ ఉంటాయి, చాలా మంచి ట్రిక్స్, యూనిక్గా ఆలోచించే విధానంగా ఉంటుంది. అండ్ తర్వాత మీరు ప్రాక్టీస్ చేయాలనుకుంటే కూడా ఇది ఎస్ఎస్సికి సంబంధించిన 2 బుక్స్ ఏంటంటే ఎస్ఎస్సి మ్యాథ్స్ సేమ్ రాకేష్ యాదవ్దే 7300 కానీ 9700 కానీ ఇలా ఉంటాయి మీకు. వీటికి సంబంధించిన లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. ప్రాక్టీస్ చేయాలంటే ఆ బుక్ నుంచి ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో మీకు సీజీఎల్ లెవెల్కి ప్రిపేర్ అయినట్టు అనమాట ఆ బుక్ కనుక మీరు తీసుకుంటే. సో సీజీఎల్ లెవెల్ అంటే దీనికంటే చాలా ఎక్కువ లెవెల్ అనమాట. ఎన్టీపీసీ కంటే చాలా టఫ్నెస్ అన్నది చాలా ఎక్కువ ఉంటుంది. ఇందులో మనకు అడిగే కాన్సెప్ట్స్ చాలా తక్కువ కాన్సెప్ట్స్ ఉంటాయి. అంటే దాంతో పోలిస్తే వెరైటీ ఆఫ్ కాన్సెప్ట్స్ ఎక్కువ ఉండవు ఇందులో. సో మనకి ఏంటంటే ఆల్జీబ్రా సీజీఎల్లో చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో దీని అప్రోచ్ మనం ఎన్టీపీసీని, గ్రూప్ డిని దృష్టిలో పెట్టుకుని మనం ప్రిపేర్ అవుదాం ప్రస్తుతానికి. సో బుక్ అయితే అది తీసుకోవచ్చు మీరు డెప్త్గా ప్రిపేర్ అవ్వాలనుకుంటే, ఓకేనా? సో ఫస్ట్ కాన్సెప్ట్ మనం ఇప్పుడు ఆల్జీబ్రా గురించి ఫస్ట్ కాన్సెప్ట్ కనుక చూసుకున్నట్టయితే, సో చాలామందికి తెలుసు కదా, కొంచెం పెద్దగా రాస్తే బెటర్ ఏమో, a + b² = a² + b² + 2ab. సో ఆల్జీబ్రా అంటే అందరికీ గుర్తొచ్చేది ఏంటి? ఇదే కదా. సో ఈ ఫార్ములా నాకు తెలిసి మొత్తం చూసే ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది. సో ఆల్జీబ్రా అంటే కూడా ఫస్ట్ గుర్తొచ్చేది ఇదే అనమాట. సో ఇక్కడే మనకి కాంపిటేటివ్ మ్యాథ్స్ అన్నది ఇక్కడే ఉంటుంది. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేయకపోతే జనరల్గా మనకి a + b² ఈ ఫార్ములా అందరికీ తెలుస్తుంది. బట్ దీన్ని ఇంకా వాళ్ళు ఎలా ఇస్తారు ఎగ్జామ్స్లో? సో ఎగ్జామ్స్లో చూసుకుంటే a² + b² = a + b² - 2ab. సో
ఇది చూడండి, ఇక్కడ ఉన్న a + b హోల్ స్క్వేర్ని ఇట్లా ఉంచి ఈ 2abని ఇటు తీసుకొస్తే ఏమైంది, a + b హోల్ స్క్వేర్ -2ab అయింది. సో ఇక్కడ వరకు కూడా ఓకే. వాళ్ళు ఇంకా ఎలా ఇస్తుంటారు, సో ఇంకా ఎలా ఇస్తుంటారంటే లైక్ a + b హోల్ స్క్వేర్ -2ab బై a స్క్వేర్ + b స్క్వేర్ = 1. సో ఇలా కూడా వస్తుంటాయి. ఇక్కడ దాకే ఆలోచిస్తారు. మనం ఎక్కువగా ఇదే ఆలోచిస్తాం తప్ప ఇట్లా ఆలోచించాం. ఎందుకు అంటే మనకి చూడండి, ఇప్పుడు సపోజ్ ఎగ్జామ్లో మనకి అప్రోచ్ ఎట్లా వస్తుంది అంటే సపోజ్ లైక్ 10984 + 3087 స్క్వేర్ -2 × 10984 × 3089 బై 10984 హోల్ స్క్వేర్ + 3087 హోల్ స్క్వేర్. సో ఇట్లా అడుగుతుంటారు. ఇదే సింప్లిఫికేషన్ అంటే మనకి ఎక్కడి నుంచో రాదు. ఇలాంటి ఫార్ములాస్లోంచే వాళ్ళు ఏదో ఒక ర్యాండమ్ నెంబర్స్ వేసేసి మనకి ఇస్తారు. సో ఇది చూసినప్పుడు మన వాళ్ళు చాలామంది చాలా చేస్తుంటారు. కొంతమంది ఏంటంటే ఇది సాల్వ్ చేసి స్క్వేర్ ఎలాగో చేయడం కుదరదులేండి, సో అట్లా సాల్వ్ చేయడానికి ట్రై చేస్తారు. కొంతమంది ఇంకా తెలివిగా ఏంటంటే యూనిట్స్ డిజిట్లు అన్న చూసుకుంటారు, ఆప్షన్స్ని బట్టి ఇట్లా చాలా చేస్తుంటారు. బట్ ఎప్పుడైతే మీరు ఈ ఫార్ములాని ఈ కింద విధంగా కనుక ఆలోచించగలిగితే మీకు అర్థమవుతుంది ఏంటి, a + b హోల్ స్క్వేర్ -2ab బై a స్క్వేర్ + b స్క్వేర్. సో అంటే ఏంటి, ఏమైంది, = ఏంటప్పుడు మీకు 1 వస్తుంది. ఇదంతా క్యాలిక్యులేట్ చేయాలి, దానికి చేయక్కర్లేదు, డైరెక్ట్గా మనం 1 అనేది తీసుకోవచ్చు. సో ఇది ఎప్పుడు తీసుకుంటాం మనం, ఇట్లాంటి ఫార్ములాని మనం ఇలా రాసుకుంటారు, ఇలా చేసే ఛాన్స్ ఉంది అని మీరు అబ్జర్వ్ చేసినప్పుడే, అంటే ఒక ఫార్ములాని అన్ని వైపుల నుంచి చూస్తేనే మీకు ఆల్జీబ్రా అన్నది కరెక్ట్గా వస్తుంది అనమాట. ఓకేనా. సో ఇది ఎగ్జాంపుల్గా చెప్పడానికే నేను ఇదంతా చూపించాను. సో ఇప్పుడు మనం అసలు దీన్ని బేస్ చేసుకుని అసలు ఎలాంటి టైప్ ఆఫ్ సమ్స్ వస్తాయి అన్నది చూద్దాం. ఓకేనా. సో ఇది మీకు తెలుసు a + b హోల్ స్క్వేర్ అయితే ఇది, అండ్ తర్వాత మీకు ఇంకోటి a - b హోల్ స్క్వేర్ అయితే తెలుసు కదా, a స్క్వేర్ + b స్క్వేర్ -2ab. సో ఈ రెండు ఫార్ములాలు అందరికీ తెలుసు. ఇందులోంచి మనం ఏం డిరైవ్ చేసుకోవచ్చు, a + b హోల్ స్క్వేర్ + a - b హోల్ స్క్వేర్ = ఏంటి. సో ఈ రెండింటిని ప్లస్ చేస్తే ఏమవుతుంది, ఇక్కడ +2ab ఇక్కడ -2ab క్యాన్సిల్ అయిపోతాయి. ఓకే, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే మిగిలేది ఏముంది, సో 2 × a స్క్వేర్ + b స్క్వేర్. సో ఇదేంటి మనకి ఇంకొక ఫార్ములా కింద మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే మీరు అంటే బై హార్ట్ చేయడం కాదు, మీకు ఇది చేసిందంతా ఆ ప్రాసెస్, మీరు ఆ టైప్ ఆఫ్ ఆలోచన విధానాన్ని డెవలప్ చేసుకోవడం బెటర్ అనమాట. సో ఇందులోంచి మనం ఇంకేం డిరైవ్ చేయొచ్చు, ఇంకా చూసుకున్నట్టయితే మనం a + b హోల్ స్క్వేర్ + a - b హోల్ స్క్వేర్ బై 2 ఇక్కడ ఉంచేద్దాం బై a స్క్వేర్ + b స్క్వేర్. సో దీన్ని ఈ a స్క్వేర్ b స్క్వేర్ని ఇలా కిందకి కనుక తీసుకొస్తే ఏమైంది, ఇక్కడ 2 అన్నది మిగిలింది. సో అంటే ఏంటి, దీని నుంచి కూడా మనకి సింప్లిఫికేషన్ చాలా వస్తుంటాయి. సపోజ్ లైక్ 25 + 9 పోనీ 19 హోల్ స్క్వేర్ + 25 - 19 హోల్ స్క్వేర్ బై 25 స్క్వేర్ + 19 స్క్వేర్. సో ఇట్లా ఒక క్వశ్చన్ అడగచ్చు. సో అలా అడిగినప్పుడు ఏమొస్తుంది ఆన్సర్ 2. ఎందుకు వస్తుంది, ఇది a + b అయింది, ఇది a - b అయింది, సో ఇక్కడ a స్క్వేర్ అయింది, ఇక్కడ b స్క్వేర్ అయింది. సో ఇదంతా మీరు ఆలోచిస్తే ఇది చేసినప్పుడు మీరు ఈ కన్వర్షన్స్ కూడా మీరు ఆలోచించి అవి కూడా గుర్తుపెట్టుకుని ఆ టైప్ ఆఫ్ ఆలోచన ఇలా వచ్చి ఉండొచ్చు అని మీరు అబ్జర్వ్ చేయగలిగితే సింప్లిఫికేషన్ చాలా ఈజీ. మోస్ట్ ఆఫ్ ద ఫార్ములా ఇలా ఫార్ములాస్ని బేస్ చేసుకునే ఉంటాయి సింప్లిఫికేషన్స్. సో ఓకేనా. సో నెక్స్ట్ కనుక మీరు చూసుకున్నట్టయితే, అండ్ అందరూ లైక్ అయితే చేయండి వీడియోని, ఎందుకంటే ఇంత కష్టపడి ఎక్స్ప్లెయిన్ చేసినందుకు లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తాను. సో లైక్ చేయండి, అట్లీస్ట్ ఐ ఫీల్ హ్యాపీ. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఎన్టీపీసీ కానీ గ్రూప్ డి కానీ ప్రిపేర్ అయితే వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ఓకేనా. అండ్ మీరు మన ఛానల్కి హెల్ప్ చేయాలనుకుంటే మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న శరణ్ తేజస్ @ Kotak
సో ఈ యూపీఐ ఐడికి మీరు మంత్లీ ఒక 200 ఫీజు అనుకోండి, ఏమైనా అనుకోండి. ఇఫ్ యూ వాంట్ టు పే చేయొచ్చు అనమాట. సో దట్ మనం ఇంకొంచెం బెటర్ ఎక్విప్మెంట్ని తీసుకుని ఇంకొంచెం క్లాసెస్ అన్న ఇంకా క్వాలిటీగా చేయొచ్చు. సో ఐ మీన్ ఫోర్స్ ఏం లేదు, ట్రై చేయండి. అంటే ఉంటే ఎఫోర్డ్ చేయగలిగితే ట్రై చేయండి సెండ్ చేయడానికి. సో దట్ మనకి ఇంకా క్వాలిటీగా ప్రొవైడ్ చేయొచ్చు క్లాసెస్ అన్నవి. ఓకేనా? అండ్ ఎఫోర్డ్ చేయలేని వాళ్ళు అండ్ చేసేవాళ్ళు కూడా లైక్ అయితే చేయండి. సో దట్ నాకు చాలా బెటర్గా ఉంటుంది, మోటివేటెడ్గా అట్లీస్ట్. ఓకే, సో నెక్స్ట్ మనకి ఉండే కాన్సెప్ట్ ఏంటంటే, ఇప్పుడు దీని మీదే మనకి చాలా కాన్సెప్ట్స్ ఉంటాయి. సపోజ్ ఈ ఎక్స్ ఏ ప్లేస్లో ఎక్స్ తీసుకోండి అండ్ బి ప్లేస్లో 1/x తీసుకోండి. ఓకేనా? సో తీసుకుంటే ఇట్లా మీకు ఒక ర్యాండమ్ నెంబర్ 9 అనుకోండి. సో x + 1/x = 9. సో వాళ్ళు ఏం అడుగుతారు మనల్ని, x² + 1/x² = ఎంత అని అడుగుతారు. సో ఎలా చేస్తారు మీరు, x + 1/x = 9 ఇచ్చి x² + 1/x² = ఎంత అని అడిగితే సో ఏం చేస్తారు, ఆబ్వియస్లీ మీకు అది రావాలంటే దీన్ని స్క్వేర్ చేస్తారు. సో దీన్ని స్క్వేర్ చేస్తారు రెండు, ఎందుకంటే ఏ టైపు చేసినా మీరు రెండు వైపులా చేయాలి కదా. ఐ మీన్ మన చిన్నప్పుడు అలవాటే కదా SBS, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్స్. సో అదనమాట, చివరికి RHS LHS = RHS. సో ఇప్పుడు దీన్ని డిరైవ్ చేసుకుంటే ఏంటి, x² + 1/x² + 2 × x × 1/x = ఏమవుతుంది, 9² అంటే ఎంత, 81. సో ఇప్పుడు ఏమొచ్చింది మీకు ఇక్కడ ఏంటి, మీరు దీన్ని అబ్జర్వ్ చేస్తే ఏమర్థమైంది, ఇక్కడ ఏమైతే ఉందో దానికి ఐ మీన్ ఇన్వర్స్ అనుకోవచ్చు. సో ఇక్కడ ఉన్న దానికి 1/, అంటే రివర్స్లో ఉంది, ఇన్వర్స్ అంటారు దీన్ని. సో అలా ఉంటే ఏమవుతుంది, ఇక్కడ A అండ్ ఇక్కడ B రెండు క్యాన్సిల్ అయ్యి 2ABలో 2 మాత్రమే మిగిలింది. సో x² + 1/x² ఏమవుతుంది, x² + 1/x² = 81 - 2. సో అంటే 79. సో ఇది, బట్ మీరు ఎగ్జామ్లో ఇదంతా చేశారనుకోండి అయిపోతుంది, టైం అంతా దీనికి అయిపోతుంది. ఎందుకంటే దీనికి అంత వర్త్ లేదు. జస్ట్ ఇది మీకు ఎగ్జామ్లో లైక్ 9 ఇలా క్వశ్చన్ అని కనుక వచ్చిన తర్వాత మీకు ఆప్షన్స్ ఇక్కడ 81 ఆర్ 79, 80, 78 ఇట్లా ఇస్తారు ఆప్షన్స్. సపోజ్ అప్పుడు మీరు ఏం చేస్తారు, ఈ క్వశ్చన్ చూస్తారు, 81 - 2 79. ఆబ్వియస్లీ అది ఎలా చేస్తారు అన్నది ఇప్పుడు మనం చూద్దాం. అదే అంత ఫాస్ట్గా ఎట్లా పెట్టచ్చు, అదే కదా మన మెయిన్ థీమ్. మనం ఇక్కడ మెయిన్ అవే ఎట్లా ఫాస్ట్గా చేయాలన్న అప్రోచ్ నేర్చుకోవటానికే కదా ఇక్కడ ఇంత కష్టపడేది. సో ఏం చేయొచ్చు అంటే, సపోజ్ ఇక్కడ తీసుకోండి దీన్ని, x + 1/x = p అనుకుంటే, ఓకే, ఇప్పుడు దీన్ని స్క్వేర్ చేసుకున్నప్పుడు x² + 1/x² + 2 × x × 1/x. సో ఇందాక అలాగే రాసుకున్నాం. సో ఇక్కడ x 1/x క్యాన్సిల్ అయిపోయింది, ఇక్కడ ఏముంటుంది, p² ఉంటుంది. సో అంటే ఏమైంది, x² + 1/x² = p² - 2. సో అంటే ఏంటి మీకు, సో p² - 2 అన్నది ఇప్పుడు ఒక ఫార్ములా వచ్చింది చూడండి. సో దీన్ని మీరు ఒక ఫార్ములా కింద గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా, x² + 1/x² = p² - 2 ఎప్పుడు, ఇఫ్ x + 1/x = p అయితే. సో ఇప్పుడు క్వశ్చన్స్ ఎట్లా చేయొచ్చు అన్నది ఇప్పుడు మనం చూద్దాం. సపోజ్ లైక్ x + 1/x = 11 అయితే x + 1/x ఐ మీన్ x² + 1/x² ఎంత అని అడుగుతారు. సో అప్పుడు ఏం చెప్తారు, ఇది p అనుకుంటాం. సో ఇది చూడండి, x 1/x అయినప్పుడు 11 అయితే అంటే p ఎంత 11. సో p11 అయితే మీకు అడిగింది ఏంటి, x² + 1/x². అప్పుడు ఏమవుద్ది, p² - 2. p² - 2 అంటే ఏంటి, p అంటే 11 కాబట్టి 11² - 2. 11 అంటే ఐ మీన్ 11² అంటే 121. 121 - 2 అంటే ఎంత మీకు 119. సో ఇక్కడ మనకు ఆన్సర్ ఏమవుతుంది, 119 అన్నది ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకేనా, సో ఇది మనకి ఒక ఫార్ములా కింద గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు దీని మీద అసలు క్వశ్చన్స్ ఎట్లా వస్తాయన్నది చూద్దాం ఈ ఫార్ములా బేస్ చేసుకుని. ఓకే, ఎస్ గైస్, ఎవరైనా లైక్ చేయకపోతే మర్చిపోతే లైక్ అయితే చేయండి, మర్చిపోయి అంటారు. అండ్ ఆల్రెడీ లైక్ చేసిన వాళ్ళు మాత్రం దాని మీద మళ్ళీ కొట్టకండి, లైక్ ఎగిరిపోతుంది.
ఓకే, ఇదంతా దేని బేస్ చేసుకుని చేస్తున్నప్పుడు ఏ ఫార్ములా ఇది a+b² అంతా దాని మీద బేస్ చేసుకునే ఈ ఫార్ములాని బేస్ చేసుకుని అవన్నీ ఇంకో కొత్త ఫార్ములాస్ డిరైవ్ చేసుకోవటమే మనకి మ్యాథ్స్ అంటే సింపుల్గా. ఓకే, సో ఇప్పుడు మనకి తెలుసు ఫార్ములా ఏమని తెలుసు మనకి, ఇంక అయిపోయినట్టుంది బ్లాక్ది. x+1/x అయితే p అయితే x² + 1/x² = p² - 2 ఇది మనకి ఫార్ములా. ఇది బేస్ చేసుకుని ఇప్పుడు చేస్తున్నాం. సో ఇప్పుడు క్వశ్చన్ ఏం అడగచ్చు, నెక్స్ట్ చూసుకుంటే √x + 1/√x = 7, దెన్ x² + 1/x² ఎంత ఆర్ x + 1/x ఎంత అని అడగచ్చు. సో x + 1/x ఎంత అని అడిగితే ఇప్పుడు మీరేంటి ఇక్కడ మీకు x 1/x లేదు కదా, ఇప్పుడు ఎలాగా అని ఆలోచించకూడదు. ఇక్కడ ఏంటి మీకు కాన్సెప్ట్ అర్థం అవ్వాల్సింది, ఇక్కడ ఏదైతే ఉందో దాని రివర్స్ ఇక్కడ ఉంటే ఇది ఫార్ములా అప్లై అవుతుంది. సో ఇక్కడ ఇక్కడ √x ఉందా, ఏ ఉందా, బి ఉందా అవన్నీ అనవసరం. ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ ఏ ఉండుంటే ఏమవుతుంది, ఇక్కడ కూడా ఏ ఉండాలి, ఇక్కడ బి ఉంటే ఇక్కడ బి ఉండాలి. సో అలా ఉన్నప్పుడు ఈ ఫార్ములా అన్నది అప్లై అవుతుంది. సో ఇప్పుడు దీని ఫార్ములా ఎలా చేస్తాం, దీనికి స్క్వేర్ చేస్తే అంటే ఇక్కడ ఉన్న దానికి స్క్వేర్ చేసాం. సో దీనికి స్క్వేర్ చేస్తే √x² ఏమవుతుంది, x అవుతుంది. అండ్ 1/x² కూడా 1/x అవుతుంది. ఐ మీన్ 1/√xకి 1/x వస్తుంది. సో డైరెక్ట్గా వాళ్ళు అడిగింది వచ్చేసింది. సో అప్పుడు ఏం చేస్తాం, నెక్స్ట్ మనకు కావాల్సింది p² - 2 అంటే p² అంటే 7² 49 - 2. సో అంటే అంత 47. సో ఓకేనా, ఇదనమాట. సో రూట్ వచ్చిందా, ఒకవేళ మీకు ఇక్కడ రూట్ కాకుండా లైక్ ఇలా వస్తే మీకు 47 వచ్చింది కదా, సపోజ్ ఇక్కడ రూట్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు, సో అక్కడ రూట్ వచ్చినా కూడా మీరు ఏం చేయాలంటే సింపుల్ ఇక్కడ ఉన్నదాన్ని స్క్వేర్ చేస్తాం, p² అంటే. సో √7² అంటే ఎంత, 7 - 2. సో = 5 అన్నది ఆన్సర్ వస్తుంది అప్పుడు. ఎందుకు అంటే ఎవరికైనా తెలియకపోతే చూడండి, రూట్లో ఏదైనా ఉంటే దాన్ని స్క్వేర్ చేస్తే మీకు 7 అన్నది అంటే దానిలో ఏదైతే ఉందో దాని ఆన్సర్ అదే వస్తుంది అనమాట. ఓకేనా, సో రూట్లో ఏదైతే ఉందో దాన్ని స్క్వేర్ చేస్తే మీకు అదే వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు రూట్ అంటే అర్థం ఏంటి, 7 పవర్ 1/2 అని అర్థం. అంటే దానికి స్క్వేర్ అంటే ఏంటి, దానిపైన 2. సో అంటే ఏంటి 2 ఇక్కడ దీన్ని ఇంటూ చేస్తారనమాట, 2 బ్రాకెట్లు ఉంటాయి. సపోజ్ a పవర్ b పవర్ c ఉందనుకోండి ఇట్లాగా. సో దీన్ని ఏమంటే a పవర్ bc అంటారు, అంటే b × c అనమాట. సో అలాగే ఇక్కడ 1/2 × 2 అంటే మీకు ఏమవుతుంది 7 అన్నది వస్తుంది అనమాట. సో ఎందుకు ఇవన్నీ చెప్తున్నాను, మోస్ట్లీ అందరికీ తెలిసి ఉంటుంది చాలామంది అనుకోవచ్చు. ఎన్టీపీసీ రాసేవాళ్ళు అందరూ మనకి మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ నుంచే ఉంటారని కాదు, మోస్ట్లీ కొంతమంది గుర్తుండకపోవచ్చు, అసలు తెలియకపోవచ్చు కూడా. సో ఇవి తెలియకపోతే ఎంత కష్టపడాలంతా చేద్దాం అనుకున్నా యూజ్ ఉండదు. సో వాళ్ళకి కూడా కొంచెం హెల్ప్ ఉంటుంది, బేసిక్స్ తెలుస్తాయని చెప్తున్నా అంతే. ఓకేనా, సో అలాగనమాట రూట్కి సంబంధించి చూసుకుంటే మనం నెక్స్ట్ సపోజ్ ఇప్పుడు మీకు ఇది మోడల్, మీకు ఇప్పుడు ఈ మోడల్ అర్థమైపోయింది ఆల్రెడీ. ఇప్పుడు చూడండి, ఇప్పుడు x² + 1/x² = 9 ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళు మిమ్మల్ని x + 1/x అడుగుతున్నారు. సో అర్థమైందా, ఇందాక క్వశ్చన్కి రివర్స్ అనమాట. ఇందాక క్వశ్చన్లో ఏమడిగారు, ఇది ఇచ్చేశారు, ఇక్కడ మీకు ఈ పార్ట్ అడిగారు. సో ఇప్పుడు ఇది ఇచ్చేసి ఈ పార్ట్ అడుగుతున్నారు, ఎలా చేస్తారు. సో ఇప్పుడు ఇది చూడండి, x²
ప్లస్ 1/x² ఈక్వల్ టు 9 అయింది. సో ఈక్వల్ టు 9 అయితే దీన్ని ఈ ఫార్మేట్లో మార్చుకోవాలంటే ఏం చేస్తారు, దీనికి +2 కలిపారు అనుకోండి. సో +2 కలిపితే రెండు వైపులా ఏమవుతుంది, రెండు వైపులా +2 కలిపితే ఇది ఏం ఫార్మేట్లోకి అయింది, x + 1/x²గా. ఎందుకంటే ఇక్కడ x 1/x ఉన్నాయి అనుకోవచ్చు మనం, ఎందుకంటే క్యాన్సిల్ అయిపోతాయి కదా ఉన్నా కూడా, అప్పుడు 1 వస్తుంది. సో అంటే ఈ ఫార్మేట్లోకి మార్చుకుంటే ఇక్కడ మనకి ఇది వస్తుంది, x + 1/x² ఈజ్ ఈక్వల్ టు 11 అనమాట. 9 + 2 అంటే 11. సో x + 1/x ఎంత అయింది, √11 అనమాట. సో యాజ్ యూజువల్ మళ్ళీ ఎగ్జామ్లో ఇదంతా చేస్తామా, చెయ్యం. సో ఏం చేస్తాం, సో దీని ప్లేస్లో మనకు ఆన్సర్ p రావాలి. సో ఆన్సర్ ఎందుకంటే మనం ఇందాక ఫార్ములా అనుకున్నాం కదా, ఇక్కడ చూడండి x + 1/x ప్లేస్లో ఏమనుకున్నాం, ఈక్వల్ టు వచ్చేది p, అంటే ఆన్సర్ p అనమాట. అండ్ వాళ్ళు ఇచ్చింది ఏంటి, ఇది ఇచ్చారు మనకి x + 1/x² ఈక్వల్ టు p - 2. సో ఇక్కడ 9 అన్నది ఏంటి, p² - 2. సో p కావాలంటే ఏముంది, 2 ఇటు వెళ్తుంది, 9 + 2 ఎంత 11. సో p² ఈక్వల్ టు 11 ఇంప్లైస్ ఎంత వస్తుంది మనకి, p ఈజ్ ఈక్వల్ టు √11 అనమాట. సో చూసారు కదా, ఇదంతా చేయకూడదు ఎగ్జామ్లో. ఇది కూడా నేను చెప్పడానికి కాబట్టి మీకు అర్థం అవడం కాబట్టి రాస్తున్నా. ఎగ్జామ్లో అయితే ఏముంటుంది, x² + 9 ఈక్వల్ టు ఏంటి, p² - 2 ఇటు వస్తుంది, 9 + 2 11, p² ఈక్వల్ టు 11, p ఈక్వల్ టు √11. సో అంత మైండ్లో చేసేయచ్చు, ఇది పెద్ద సమయం కాదు. సో ఇంకా డెప్త్ సమ్స్ చాలా ఉంటాయి ఇలాంటివి, ఇది కొంచెం ఈజీ మోడల్. సో ఇది ఒక రకమైన మోడల్ అనమాట. సో ఇప్పుడు మనం ఆల్రెడీ ఇది తెలుసుకున్నాం కాబట్టి నెక్స్ట్ మనకు ఉండేవి ఏమేంటి ఇంకా అవి కూడా చూద్దాం. సో నెక్స్ట్ చూసుకుంటే మనకి a + b² చూసేసాం ఆల్రెడీ. ఇప్పుడు మనం సో a - b² చూద్దాం, ఓకేనా. సో ఇప్పుడు a - b² చూద్దాం. సో a - b² ఫార్ములా అందరికీ తెలుసు కాబట్టి దాన్ని వదిలేస్తే ఇప్పుడు సింపుల్గా x - 1/x ఈక్వల్ టు సంథింగ్ లైక్ p అనుకుంటే x² + 1/x² ఈక్వల్ టు ఎంత. సో ఇక్కడ ఎందుకు ఇలా రాశాను నేను, ఇక్కడ మైనస్ ఉన్నా కూడా ఇక్కడ ప్లస్ తీసుకున్నాం. ఎందుకు, ఇందాక చూసుకున్నట్టయితే ఇక్కడ x + 1/x తీసుకున్నా p అని, ఇక్కడ x² + 1/x తీసుకున్నాం. ఇక్కడ కూడా x² ఈక్వల్ టు p² + 2 ఆర్ -2, సారీ p² - 2, ఎందుకంటే ఇక్కడ +2 - 2 అవుతుంది కదా, ఓకే. సో అది. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది, కానీ ఇక్కడ ఆన్సర్ మాత్రం రెండు వైపులా ప్లస్సే ఉంది. చూడండి, గమనించండి ఎందుకు అన్నది ఇప్పుడు చూద్దాం. సో దీని కనుక మీరు స్క్వేర్ చేస్తే x² + 1/x² అవుతుంది ఇక్కడ, ఎందుకంటే a + b² b² కూడా ప్లస్ అవుతుంది కదా. సో అందుకనే ఇక్కడ ప్లస్ వచ్చింది. సో ఇక్కడ ప్లస్ వచ్చినప్పుడు ఆన్సర్లో మనం x² - 1/x² రాయలేము. సో ఇది మామూలుగా అయితే పాసిబుల్ లేదు, బట్ దీన్ని కూడా ఎలా కనుక్కోవాలన్నది నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాం. సో ఇప్పుడు దీన్ని ఫార్ములా కింద చూస్తే అంటే స్క్వేర్ చేస్తే రెండు వైపులా -2 × x × 1/x ఈక్వల్ టు p². సో ఏమవుతుంది, x క్యాన్సిల్ అయిపోతుంది. సో x² + 1/x² ఈక్వల్ టు p² -2 ఇది వచ్చేస్తే +2 అయిపోతుంది. సో ఇప్పుడు ఫార్ములా చూడండి. సో ఫార్ములా కనుక మీరు చూసుకున్నట్టయితే ఇది. సో ఇఫ్ x - 1/x ఈక్వల్ టు p అయితే x² + 1/x² ఈక్వల్ టు p² + 2 అనమాట. సో ఇది ఎగ్జామ్లో ఎలా వస్తుంది అంటే ఇప్పుడు చూడండి, ఎగ్జామ్లో x - 1/x ఈక్వల్ టు 11. అప్పుడు వాళ్ళ క్వశ్చన్లో ఏమడుగుతారు, x² + 1/x² అయితే ఎంత అని అడుగుతారు. సో ఎట్లా వేస్తారు ఇలా వస్తే. సో దీనికి అంటే ఇప్పుడు మనం మొత్తం అంతా చేయొద్దు, మళ్ళీ టైం వేస్ట్ కాబట్టి డైరెక్ట్గా ఈ ఫార్ములా యూజ్ చేద్దాం. సో p ప్లేస్లో 11 ఉంది. సో అప్పుడు ఏంటి, 11² + 2 అంటే 121 + 2 అంటే 123 అనమాట. సో ఆన్సర్ చూసారా, సెకండ్స్లో చేయగలుగుతాం ఈ మోడల్ కనుక మీకు తెలిస్తే, ఓకేనా. సో నెక్స్ట్ ఇదే క్వశ్చన్ ఒకవేళ మనకి 11 ప్లేస్లో 9 వచ్చింది అనుకుందాం. సో 9 ఉంటే ఏం చేస్తారు, p² + 2, p² అంటే 9² అంటే 81 + 2. సో 81 + 2 అంటే 83 అనమాట, ఓకేనా. సో అంతే. ఇప్పుడు మనం రూట్లలో వస్తే ఎట్లా ఉంటుందో కూడా చూద్దాం. సపోజ్
రూట్లో అంటే ఇప్పుడు ఏముంది, ఇక్కడ రూట్ ఇచ్చి ఇక్కడ పవర్ 4 ఇచ్చారు అనుకుందాం. సో అంటే ఇప్పుడు క్వశ్చన్ చూడండి, కొంచెం ట్రిక్కీ క్వశ్చన్ ఇది, అబ్జర్వ్ చేయండి. రూట్ ఎక్స్ ఉంది ఇక్కడ మీకు, కానీ ఇక్కడ మీకు స్క్వేర్ ఇవ్వాల, పవర్ 4 ఇచ్చాడు. సో ఎట్లా చేస్తాం అంటే మనకైతే ఇది తెలియదు, సరే ఇది తెలియదు అనుకుందాం. ప్రస్తుతానికి మనం ఏం కనుక్కోగలం, దీనికి సంబంధించి స్క్వేర్ వర్షన్స్ అంటే x + 1/x అయితే కనుక్కోగలం కదా. సో ఫస్ట్ అది కనుక్కుందాం. సో x + 1/x ఏమవుతుంది, x + 1/x = ఇక్కడ ఏముంది p² + 2 అంటే 9² + 2, 9² + 2 అంటే 81 + 2 అంటే 83 వస్తుంది. సో నెక్స్ట్ x + 1/x తెలిస్తే ఇది కనుక్కోగలమా, కనుక్కోలేము. బట్ ఏం కనుక్కోవచ్చు, x² + 1/x². సో ఇదైతే కనుక్కోగలం కదా. ఎట్లా కనుక్కుంటాం, ఫస్ట్ ఫార్ములా మనం ఇందాక చూసాం కదా, p² - 2. సో 83² - 2, 83² అంటే ఎంత, 6889. సో 6889 - 2 ఎంత మనకి, 6887. సో స్క్వేర్ రూట్లో ఇలాంటి వాటిని ఎలా ఫాస్ట్గా చేయొచ్చు అన్నది కూడా నేను ఆల్రెడీ వీడియోస్ స్పీడ్ మ్యాథ్స్ అనే వీడియోస్ చేశాను. సో అందులో చూడండి, చాలా మంచి ట్రిక్స్ ఉంటాయి. సో ఇప్పుడు మీకు ఏమొచ్చింది, సో ఇప్పుడు మీకు వచ్చింది ఇది. సో ఇది వచ్చింది. నెక్స్ట్ మీకు కావాల్సింది ఏంటి, x పవర్ 4 + 1/x². ఏదొచ్చింది, ఇది వస్తే కనుక్కోవచ్చు కదా. ఎందుకంటే దీని పవర్ 4 అంటే పవర్ స్క్వేర్ చేస్తేనే ఇది వస్తుంది, కనుక్కోవచ్చు. సో మీరు అనుకోవచ్చు ఇక్కడ చాలా పెద్దది ఉంది, ఇప్పుడు స్క్వేర్ ఎట్లా చేస్తారు అని. మీకు స్క్వేర్ అప్పుడు ఆప్షన్స్ ఎట్లా ఉంటాయంటే సింపుల్గా ఇక్కడ చూడండి, లైక్ సంథింగ్ ఏదో ఉంటుంది, యూనిట్ డిజిట్స్ని బేస్ చేసుకుని మనం చేయొచ్చు. ఎట్లా అన్నది చూద్దాం. సపోజ్ ఇక్కడ p² అంటే ఎంత, ఇది ఇక్కడ లాస్ట్లో ఏముంది 7. సో మీకు స్క్వేర్ అంటే ఏముంది 6887 × 6887 కదా స్క్వేర్ అంటే లాస్ట్ డిజిట్లో ఏమొస్తుంది మీకు 7 × 7 9. సో మీరు ఏం చేసినా లాస్ట్ డిజిట్ అయితే 9 వస్తుంది. సో 9 వస్తుంది. అండ్ తర్వాత మీకు ఇప్పుడు p² వచ్చింది, p²లో లాస్ట్ డిజిట్ 9 వస్తుంది. సో -2 ఉంది అంటే ఏముంటుంది, లాస్ట్ డిజిట్ ఖచ్చితంగా 7 అని ఉండాలి. సో ఆప్షన్లో మోస్ట్లీ మీకు అంత పెద్ద డిజిట్ ఇస్తే మీకు ఆప్షన్లో యూనిట్ డిజిట్ 7 వచ్చేది ఒకటే ఉంటుంది. సో అలా చేయాలన్నమాట. అలాంటి ఇవ్వరు, నేను ఏదో మీకు అర్థం అవడం కోసం చేసేసానులేండి. బట్ ఒకవేళ ఇచ్చినా కూడా ఈజీగా చేయొచ్చు యూనిట్ డిజిట్ని బేస్ చేసుకుని, ఓకేనా. సో నేను ఏదో ర్యాండమ్ నెంబర్ తీసుకున్నా కాబట్టి ఇట్లా వచ్చింది, కానీ ఇంత పెద్ద నెంబర్లు అయితే ఇవ్వరు వాళ్ళు. సో మీరైతే వర్రీ అవ్వకండి. నేను మీకు కాన్సెప్ట్ అయితే అర్థమైంది కదా. సో ఇది మనకి స్క్వేర్ రూట్ల గురించి అయితే చూసుకున్నట్టయితే. సో నెక్స్ట్ ఇప్పుడు మనం a + b² a - b² అంటే x + 1/x x - 1/x ఈ రెండు చూసాం. సో ఇప్పుడు ఇంకేం వస్తాయి అన్నది చూద్దాం. సో ఇంకా చూసుకున్నట్టయితే 3x + 1/2x = 4 అని ఇచ్చాడు అనుకోండి. సో 9x² + 4x² ఎంత అని అడుగుతారు. సో ఎంత అంటే ఎట్లా చెప్తారు, ఇప్పుడు చూడండి చాలామంది ఏం చేస్తారంటే ఇప్పుడు కూడా సేమ్ నేను ఆ ఫార్ములా చెప్పేబట్టి p² అంటే 4² 16. సో ఇక్కడ ఏముంది ప్లస్ ఉంది అంటే ఇక్కడ -2. సో అంటే ఏంటి 14 ఆన్సర్. సో ఇలా చేస్తారు. సో ఇలా చేస్తే ఆన్సర్ తప్పు అవుతుంది. ఎందుకు అన్నది చూడండి. ఎందుకు అంటే ఇక్కడ మీకు 3x ఉంది, ఇక్కడ చూస్తే 2x ఉంది, రెండు ఒకటి కాదు. ఇందాక చూసుకున్నట్టయితే ఇక్కడ ఇప్పుడు మీకు x ఉంటే ఇక్కడ x ఉండేది,
అదే ఇక్కడ రూట్ ఎక్స్ ఉంటే ఇక్కడ రూట్ ఎక్స్ ఉండేది, ఇక్కడ ఏ ఉంటే ఇక్కడ ఏ ఉండేది. బట్ ఇక్కడ మీకు రెండు వేరు ఉన్నాయి. సో వేరు ఉన్నప్పుడు ఏం చేయాలి, ఇట్లా చేయకూడదు. ఫార్ములా డైరెక్ట్ ఫార్ములా వేయకుండా స్క్వేర్ చేయాలి. సో స్క్వేర్ చేస్తే ఏమవుతుంది, 9x² ప్లస్ 1/4x² ప్లస్ 2 × 3x ఇంటూ 1/2x. సో ఇప్పుడు ఇక్కడ x క్యాన్సిల్ అయిపోతుంది, 2 క్యాన్సిల్ అయిపోతుంది, 3 ఉంది. సో ఇక్కడ 14² అంటే 16. సో 16 - 3 13. సో ఎగ్జామ్లో ఏం చేసేటప్పుడు ఏం చేస్తారు, ఇది మీరు అబ్జర్వ్ చేస్తే చాలు. నేను ఇది మీకు ఎగ్జాంపుల్లో దీనికి ఈ వర్షన్కి డిఫరెన్స్ ఏంటని చెప్పడానికి రాశాను, కానీ ఎగ్జామ్లో మీకు అర్థమైతే చాలు. ఈ రెండు ఒకటి కాదు. సో అప్పుడు ఏం చేస్తారు, స్క్వేర్స్ చేస్తే ఇక్కడ ఉన్నాయి వచ్చాయి. సో ఇంకా రిమైనింగ్ పార్ట్ ఏమొస్తుందంటే ప్లస్ 2 × 3x/2x. సో ఇక్కడ x క్యాన్సిల్ అయిపోద్ది, 2 క్యాన్సిల్ అయిపోద్ది. సో 3 మిగులుతుంది, 3 అటు వెళ్తే ఇక్కడ 16 - 3 13. సో అది మీరు ఎగ్జామ్లో అలా చేయాల్సి ఉంటుంది. జస్ట్ మైండ్లో చేయొచ్చు, బట్ ఈ డిఫరెన్స్ అయితే అబ్జర్వ్ చేయండి. ఇంకొక టైప్ ఆఫ్ మోడల్ ఉంటుంది. ఇంకో మోడల్ చూసుకున్నట్టయితే 3x + 1/2x సేమ్ సమ్ లాగే ఉంటుంది, బట్ డిఫరెంట్ మోడల్. సో డిఫరెంట్ మోడల్ అంటే ఇప్పుడు వాళ్ళు ఏమడుగుతారు మనకి, 4x² ప్లస్ 1/9x² = ఎంత అని అడుగుతారు. సో చేయండి. ఇది ఒకవేళ మీకు రాకపోతే నేను చెప్తాను, పాజ్ చేసి ట్రై చేయండి. సో ఇప్పుడు ఇది ఎలా చేయొచ్చు అంటే, ఇక్కడ ఇచ్చింది 4x², ఇక్కడ ఇచ్చింది 3x. సో దీన్ని స్క్వేర్ చేస్తే మీకు ఏమొస్తుంది, 9x² వస్తుంది. బట్ వాళ్ళు 9x² కింద రావాలంటున్నారు. ఇక్కడ చేస్తే 4x² వస్తుంది, బట్ అది పైన రావాలంటున్నారు. ఏం చేయాలి, సింపుల్గా ఏం చేయాలంటే దీన్ని ఏదైతే మీకు కావాలో దాంతో చూసుకోండి. ఇక్కడ మీకు ఈ ప్లేస్లో ఏం రావాలి, 4 రావాలి, అంటే 2² ఉండాలి ఈ ప్లేస్లో. ఇక్కడ మీకు 2x ప్లేస్లో 9 రావాలి, అంటే 3² ఉండాలి. సో 2/3తో ఇంటూ చేశారనుకోండి మొత్తం ఈక్వేషన్ని, ఏమవుతుంది మనకి, సో మొత్తం 2/3తో కనుక ఇంటూ చేస్తే ఇక్కడ మిగిలేది ఈక్వేషన్ ఏంటి, 2x ప్లస్ 1/3x. సో రెండు వైపులా చేయాలి, ఇక్కడ కూడా 2/3తో చేయాలి. సో ఏమైంది, ఇక్కడ చూసుకుంటే 8/3. సో అది మిగిలింది మీకు. ఇక్కడ మాత్రం పైన క్యాన్సిల్ అయినాయి. సో ఇక్కడ 2x + 3x ఉంది, ఇక్కడ మాత్రం 8/3 ఉందన్నమాట. సో ఇప్పుడు దీనికి అప్లై చేయటమే ఫార్ములా. సో అప్లై చేస్తే ఏంటి, మనకి కావాల్సిన ఇది వస్తుంది. ఎక్స్ట్రాగా వచ్చే పార్ట్ ఏంటి, +2 × 2x 1/3x. సో x ఎట్లాగో క్యాన్సిల్, అండ్ ఇంకా మిగిలేదు ఏం లేదు, 4/3 వచ్చింది ఎక్స్ట్రాగా. సో ఈ 4/3 అటు సైడ్ ఉన్న 8/3². సో 8/3² అంటే ఎంత మీకు, 8/3² అంటే 64/9. సో ఇక్కడ ఆల్రెడీ 9 ఉంది, ఇక్కడ 3 ఉంది, అంటే ఇక్కడ ఏమవుతుంది, ఇంకో 3తో మల్టిప్లై చేస్తే అంటే 12, ఇక్కడ 9 అవుతుంది. సో 64లోంచి 12 తీస్తే 52/9. సో ఆన్సర్ ఏమవుతుంది, 52/9 అవుతుంది అనమాట. సో నేను ఇక్కడ ర్యాండమ్ నెంబర్స్ తీసుకుంటున్నాను. సో వర్రీ అవ్వకండి, కాన్సెప్ట్ మాత్రం అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. మీకు మేబీ గ్రూప్ డీలో అయితే ఇట్లా అసలు బయలు వచ్చేలా కూడా ఇవ్వరు, బట్ కొంతవరకు ఇట్లాంటివి కూడా ప్రిపేర్ అయితేనే మంచిది. సో చూడండి, ఇట్లా బైస్ కూడా రావచ్చు అనమాట, ఓకేనా. సో ఇదొక మోడల్ అనమాట, రివర్స్ అయ్యే టైప్వి. సో ఇవన్నీ మోడల్స్ మీరు కవర్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ పార్ట్ కాబట్టి ఇక్కడతో మనం ఆపుదాం. రేపు ఇంకా కొంచెం డెప్త్గా ఇంకా ఏమేమి వస్తాయి అన్నది చూద్దాం, ఓకేనా. సో నేను ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ ఇస్తాను, అవి కామెంట్లో ఆన్సర్ అన్నది చెప్పండి సాల్వ్ చేసి తర్వాత, ఓకేనా. సాల్వ్ మాత్రం కంపల్సరీ చేసి కామెంట్ చేయండి, ఎందుకంటే మీరు దానికి సాల్వ్ చేస్తేనే మీకు ఒక క్లారిటీ వస్తుంది అనమాట, ఎట్లా చేశారు ఎట్లా చేయొచ్చు అన్నది. సో అండ్ ఒకవేళ మీకు రాకపోతే ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్ నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సపోజ్ ఇప్పుడు మీకు క్వశ్చన్ x⁴ + 1/x⁴ = 4 అయితే క్వశ్చన్ x⁴ + 1/x⁴ = ఎంత, ఈజీ క్వశ్చన్, ఓకేనా. సో సాల్వ్ చేయండి, ఇది ఫస్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే √x - 1/√x = ఈజీగా ఇద్దామా. సో ఈజీగా అంటే 2 ఇచ్చామనుకోండి, ఎందుకైనా మంచిది, నేను ఒకసారి చెక్ చేస్తాను. సో 2 కాదు 3 తీసుకోండి,
అండ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ఎంత అన్నది సాల్వ్ చేసి చెప్పండి. ఓకేనా? ఈ 2 ఆన్సర్స్ అన్నవి కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఒకవేళ సాల్వ్ చేసి, ఒకవేళ కాదులేండి, కంపల్సరీ సాల్వ్ చేయండి. సో దట్ మీకు కూడా అప్రోచ్ వెంటనే ట్రై చేయండి. ఓకేనా? వీడియో చూసిన వెంటనే ట్రై చేయండి, మీకు ఒక ఫ్లో అన్నది అలవాటు అవుతుంది. అండ్ ఐ మీన్ మీకు ఎట్లా అర్థమవుతుందన్నది నాకు తెలీదు, బట్ నేనైతే ట్రై చేస్తున్నాను అర్థం అవటానికి మీకు బాగానే. ఫ్యూచర్లో ఇంకా మనం ఇంప్రూవ్ అయితే చేసుకుందాం ఒకవేళ ఏమైనా ప్రాబ్లం ఉంటే. అండ్ కాన్సెప్ట్స్ అన్నీ ట్రై చేస్తాను కవర్ చేయటానికి. అండ్ ఇంకో విషయం, ఆర్ఆర్బి ఏఎల్పికి సంబంధించి సికింద్రాబాద్ జోన్ వాళ్ళకి మనకి డీవీకి సంబంధించిన సీరియల్ నెంబర్స్ అండ్ తర్వాత షెడ్యూల్ అన్నది రిలీజ్ అయింది, ఒకసారి చెక్ చేసుకోండి. సీరియల్ నెంబర్స్ మొత్తం అందరికీ ఇచ్చారు ఎవరైతే డీవీకి షార్ట్ లిస్ట్ అయ్యారో. షెడ్యూల్ మాత్రం కొంతమందికి 5000 పీపుల్ అరౌండ్ వాళ్ళకి మాత్రమే ఇచ్చారు. పీసీఎంకి అయితే నాకైతే రాలేదు డీవీకి సంబంధించిన షెడ్యూల్ అయితే. సో అది మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది, దాని గురించి ఒకసారి చూసుకోండి. సో ఈ వీడియోలో నేను ఆల్జీబ్రాకి సంబంధించిన బేసిక్ కాన్సెప్ట్స్ అన్ని కవర్ చేస్తాను అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో మీకు చాలా నచ్చుంటుంది అనుకుంటున్నా. అట్లీస్ట్ లైక్ అయితే చేయండి, ఇంత కష్టపడి ఎక్స్ప్లెయిన్ చేసినందుకు మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటే. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి, చాలా యూస్ఫుల్గా ఉంటుంది వాళ్ళకు కూడా అండ్ మన ఛానల్కి కూడా. అండ్ యూపీఐ ఐడి చెప్పే కదా, వాటికి కూడా మీరు మంత్లీ 200 పే చేయాలనుకుంటే ట్రై చేస్తే చేయండి. అది స్క్రీన్ మీద మీకు కనపడుతుంది దేనికి పే చేయాలన్నది. మీరు పేటిఎం కానీ ఫోన్పే కానీ ఎందులోంచి అయినా పే చేయొచ్చు. సో ఈ వీడియోకి ఇంతే గైస్. అండ్ నెక్స్ట్ వీడియోస్లో మనం ఆల్జీబ్రాకి సంబంధించిన నెక్స్ట్ పార్ట్స్ అలాగే అడ్వాన్స్డ్ మ్యాథ్స్ కూడా కంప్లీట్ చేసుకుందాం మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి. ఓకే? అండ్ రీజనింగ్ కూడా నేను కవర్ చేస్తున్నా, ఆల్రెడీ కౌంటింగ్ ఫిగర్స్ అయిపోయినాయి. సో అవి కూడా చూడండి. ప్లేలిస్ట్ ఇక్కడ ఎక్కడైనా వస్తుంది మీకు, ఎండ్ స్క్రీన్స్లో చెక్ చేయండి. లింక్లో డిస్క్రిప్షన్లో లింక్స్ కూడా ఉంటాయి, చెక్ చేయండి. సో ఈ వీడియోకి ఇంత గైస్. ఇలాంటి మంచి వీడియోస్తో మీ ముందుకు మళ్ళీ వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్ తేజస్.